రాత్రంతా కాచి కాపాడి ప్రభువ, ఉదయకాల సమయంలో ప్రభావ ఈ గూగుల్ మీట్ ద్వారా ప్రభావ ప్రాదేశీయ ధన్యత ప్రభావ మాకు దయచేసిన విధానం బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో దేవా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ప్రభు మీ నామాస్తుతిస్తారో తండ్రి, అయా అక్కడ నింటాను వాగ్దానం చేసిన ప్రభు మీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో దేవా, ఆయన కృష్ణ జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. ఇదిగో తండ్రి, అయ్యా ఇదిగో ప్రభువా, మీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో దేవ, బాప్తిసం తీసుకున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా బాప్తిసం తీసుకున్నందుకు కాకుండా ప్రభువా, ఇదిగో దేవా, మీలో అంటుకట్టి ఫలించి అభివృద్ధి పొందిన కృప దయచేయండి దేవా. అయా బాప్తిసం తీసుకుని ప్రభువా, మీలోనే జీవించే కృప దయచేయండి. లోకం తట్టు చూడకుండా ప్రభువా, లోక ఆశల వైపు లొంగకుండా ప్రభు పరిశుద్ధి కలిగి జీవించే కృప దయచేయమని వేడుకుంటున్నాను దేవా. మీకే వందనాలయ్యా, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఇదిగో దేవా, యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు, ప్రతి కుటుంబంలో యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళు కూడా ప్రభు ఏమి చూడలేక ప్రభు, అనేక మంది ప్రభు యవన బిడ్డలు ప్రభు లోక ఆశల వైపు ప్రభు లొంగి ప్రభు విచ్చలవిడి జీవితాలు జీవిస్తున్నారు తండ్రి. అలా కాకుండా ప్రభు మిమ్మల్ని తెలుసుకునే ప్రభు ప్రతి యవన బిడ్డ ప్రభు బాప్తిసాలు తీసుకునే కృప దయచేయండి ప్రభువా. ఇదిగో దేవా, మీరు పరిశుద్ధత కలిగి జీవించే దానితో దయచేయమని వేడుకున్నాం తండ్రి. సహాయం దయచేయండి దేవా, సహాయం దయచేయండి ప్రభువా. యవన బిడ్డలు ప్రభువా సాతాను ఉచ్చుల్లో పడిపోతున్నారు దేవా. వాళ్ళందరం మీరు పైకి లేవనెత్తి ప్రభువా, వాళ్ళందరం ప్రభావ మీ తట్టు తిప్పుకోమని వేడుకుంటున్నాం దేవా. మీ సహాయం దయచేయమని వేడుకున్నాం తండ్రి. నీకే వందనాలయ్యా, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, మా పట్ల ఎన్నో కార్యములు చేస్తారు ప్రభు, అందుని బట్టి నేను ఏమి విషయం తీర్చగలను తండ్రి. కొద్ది ప్రార్థన ప్రభు త్వరలో రాని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన రాజా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహాకృపను బట్టి మమ్మల్ని కాపాడుతూ ఉన్నందుకు స్తోత్రాలు. మా మరణ పడకల నుంచి లేపి ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర నేర్చుకోవడానికి, మిమ్మల్ని స్తుతించటానికి, మా అవసరతలను బట్టి ప్రభువా మేము ప్రార్థన చేయటానికి నాయనా మాకు ఇచ్చిన ఈ కృపకై స్తోత్రాలు. ఇదిగో తండ్రి, వెంకటరమణమ్మ గారి కుమారుడు కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇదిగో యాక్సిడెంట్ అయిందని చెప్తూ ఉన్నారు. బిడ్డను ముట్టండి ప్రభువా. దేవా, మీ గాయపడిన హస్తాల చేత ఆ బిడ్డను ముట్టి సంపూర్ణమైనటువంటి స్వస్థ, నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవా, మీ జ్ఞానాన్ని బిడ్డకు దయచేయండి, అవసరతలు దయచేయండి, అక్కరలు దయచేయండి, సంపూర్ణ నెమ్మదిని స్వస్థతను దయచేయమని మరొకసారి ప్రాధేయపడుతూ ఉన్నాం. మా తండ్రికి స్తోత్రాలు. అదేవిధంగా ప్రభువా, మా ప్రయాణాల్లో మాకు తోడుగా ఉండండి. ఆయా బైకుల్లో, నమ్మశక్యం కాని వాహనాల్లో మేము వెళ్తూ ఉంటుండగా ప్రభువా, నేను ఆయా ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, పనుల నిమిత్తం వస్తూ ఉండగా ప్రభువా సహాయం చేయండి. మీ రాకపోకలంతటిలో మీకు తోడుగా ఉంటానని చెప్పిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కుడి ఎడముల తట్టు నేను ఉంటానని చెప్పిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీకే వందనాలు దేవా. మా ప్రయాణ మార్గాల్లో సహాయం చేయండి. నీ కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అవును తండ్రి, ఈ దినం యొక్క మీ కృపాక్షేమాలు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మా అనుదిన ఆహారాన్ని దయచేయండి, ఆరోగ్యము దయచేయండి, ఆయుష్ను దయచేయండి. మీ సన్నిధిని అనుభవించే కృపను ఉదయకాల సమయంలో ఈసీవై టీం అందరికీ దయచేసినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, మా ప్రాణము ఆశపడినట్లు, తృష్టగొన్నట్లు, జీవము గల దేవుణ్ణి నా ప్రాణము తృష్ణగొనుచున్నదని ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఆ రీతిగా నేను నా దేవుని మందిరానికి ఎప్పుడు పోదును అని, దేవుని సన్నిధిని నేను ఇప్పుడు కనబడదును అనే మాటల ద్వారా మాకు చెప్పిన ప్రతి మాటలను బట్టి స్తుతిస్తూ ఉన్నా. ఈ రీతిగా ఈ శివ పరిచర్యను అంతటిని దీవించండి. వాక్యం చెప్పిన బిడ్డని దీవించండి. ఈ శివ పరిచర్యను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తా ఉన్నాం.
మా విజ్ఞాపనలన్నీ మీరు అంగీకరించి ఉన్నారని స్తుతిస్తూ ఉన్నాం. కృప చూపమండి, ఆదరించమని ఈ మనవులు మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ అన్న. సర్వసృష్టికర్తమైన దేవ, ప్రేమ నమ్మకం గల తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అధికారం గల నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక ఉదయకాల సమయమున తండ్రి కుటుంబాలుగా మీ పాద సన్నిధిలో కనిపించడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవం గల మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, విత్తబడిన వాక్యము మా జీవితాలలో నూరంతల ఫలము దయచేయమని ప్రార్థన చేస్తూ తండ్రి, ప్రతిరోజు కూడా ప్రభువా ఒక దేశం గురించి, ఒక రాష్ట్రం గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీరు ఇచ్చిన తలంపును బట్టి కూడా లెక్కించలేని స్తోత్రాలు. తండ్రి, అందరూ అంతటా మారుమనసు పొందాలన్నది మీ ఉద్దేశమై ఉన్నది. ప్రతి దేశంలోని ప్రజలు ప్రభువా నీ వారే తండ్రి, మీ స్వరూపంలో చేసుకున్నవారు, మీరు పోలికను ఇచ్చిన వారు తండ్రి, అందరూ కూడా రక్షించబడాలన్నది మీ ఉద్దేశమై ఉన్నది తండ్రి. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈరోజు మా దేశంలోని గుజరాత్ అనే రాష్ట్రాన్ని మీ అధికారానికి అప్పచెప్తూ ఉన్నాం తండ్రి. అక్కడ ఉన్న ప్రతి ప్రజను మీ అధికారానికి అప్పచెప్తున్నాం, ప్రతి జాతిని మీ అధికారానికి అప్పచెప్తూ ఉన్నాం, ప్రతి అధికారంను మీ అధికారానికి అప్పచెప్తూ ఉన్నాం తండ్రి. సహాయం చేసేవాడు నీవు మాత్రమే అని, సమస్తాన్ని మేలుగా మార్చగలిగిన వాడవని, మనిషి యొక్క హృదయానికి అధికుడుగా ఉన్నవాడవని తండ్రి అయినా మిమ్మల్ని స్తుతిస్తూ తండ్రి వారందరినీ మీ అధికారానికి అప్పచెప్తూ ఉన్నాం తండ్రి. మీ కార్యమును అక్కడ జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను సీఎంను, క్యాబినెట్ మినిస్టర్స్ని అతన్ని పరిపాలన చేస్తున్న ప్రతి ఒక్కరిని అతన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, వారు చక్కగా పరిపాలన చేయడానికి కావలసిన పరలోక జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏదేమైనా వారందరూ కూడా రక్షణ మార్గంలోకి రావాలి, వారందరూ కూడా సత్యమును తెలుసుకోవాలి, నిజమైన దేవుడి వైపుగా వారి ప్రయాణం ఉండాలి, వారి ఆలోచన ఉండాలి, వారి జీవితం ఉండాలి. అలాంటి ధన్యతను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. సత్యం మాత్రమే స్వతంత్రులుగా చేస్తుందని మీరు సెలవిచ్చినట్టుగా అందరూ కూడా ప్రభువా నా తండ్రి మిమ్మల్ని నిజమైన దేవుడిగా, రక్షకుడిగా అంగీకరించడానికి సహాయం చేయమని, మీ వెలుగును వారి జీవితాలలో ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. మరి సువార్తకు ఆటంకం కలుగజేస్తున్న ప్రతి విధమైన అడ్డంకులు కూడా మీకు తెలుసు తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని, అతని సువార్త బంధింపబడి ఉండటం అసాధ్యమని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చినట్టుగా ప్రభువా తండ్రి, నేను మీ సువార్త ప్రకాశము అతని అవిశ్వాసులైన మన వారి జీవితాలలో, వారి మనోనేత్రాలలో గుడ్డితనం కలుగ చేస్తున్న ఈ లోకాధికారం నుంచి అతండి వారిని విడిపించి నేను ప్రకాశం వారి జీవితాలలో ప్రకాశింపబడినట్లు అతండి సత్యమును గ్రహించి అతన్ని నిత్యమైన మార్గంలోకి రావడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, సంఘాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు, ప్రత్యేకంగా అతన్ని సేవకులను జ్ఞాపకం చేసుకున్నైనా వారికి కావలసిన, వారికి ఉండవలసిన రోషాన్ని పుట్టించమని, అతని వారి ప్రాంతాన్ని, వారి సంఘాలను, అదేవిధంగా వారు పరిచర్య చేస్తున్న ప్రతి ప్రాంతంలో కూడా తండ్రి అనైనా వారు ప్రయాస పడుతూ ఉండగా మీ కృపను చూపించమని ప్రార్థన చేస్తున్నాం. వారు వెళ్తున్న ప్రతి మార్గంలో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. తండ్రి, వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము, ఆలోచన తండ్రి యేసునామమున క్యాన్సిల్ చేస్తూ ఉన్నాం తండ్రి. ఆ రోషంతో నన్ను మీ పరిచర్య చేయడానికి కావాల్సిన సిద్ధపాటును వారికి అనుగ్రహించమని, ప్రతి పరిస్థితిని అనుకూలపరిచి జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా బహమాస్ అనే దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయా కృప చూపించండి. ఆ దేశం వైపు కూడా నా తండ్రి మీ దృష్టిని ఉంచమని, అందులో ఉన్న ప్రతి ప్రజలను రక్షించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అతన్ని ఏదేమైనానైనా మీరు అతన్ని త్వరలో రాబోతున్నారు. అతన్ని అన్ని దేశాలలో ఉన్న ప్రతి ప్రజలు మీ కార్యం జరిగించమని, అతన్ని సువార్త వారికి వెలులాగున సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని రక్షించండి, రక్షణ మార్గంలోకి నడిపించి మీ నామంకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ మాకిచ్చిన ఈ ధన్యతను, భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా స్తోత్రమయ్యా. ముఖ్యంగా నా తండ్రి నేను ఈశ్వర పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. ఈశ్వరలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇది ఇంతకు తండ్రి ఇంకా అంతకంతకు ఎదుగులాగున, విస్తరించులాగున సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కార్యములను నా తండ్రి ఇక్కడ జరిగిస్తున్నారు, అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సువార్త వ్యాప్తి నా తండ్రి ఈశ్వర ద్వారా నా తండ్రి నేను బయలువెలుచుండగా వెళ్ళిన ప్రతి చోట కూడా మీ కార్యములు జరుగుటకు సహాయం చేయండి
తండ్రి నాయన విత్తబడుతున్న వాక్యము నా తండ్రి మొలకెత్తాలి, ఫలించాలి తండ్రి నాయన, పంట కోసే విధంగా నా తండ్రి యేసువైన ఉంచుమని, ఆశీర్వదించమని, ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ మీరే మహిమ పొందుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 ఆశీర్వదిస్తున్నాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహకారం సకల పరిశుద్ధ పాల్పొప్పులు పొందిన ప్రతి కుటుంబానికి, వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు, వాక్యము విత్తిన సేవకునికి, సంఘానికి, పరిచర్యకు, కుటుంబానికి పరిశుద్ధాత్మ దేవుని దీవెనల ఆశీర్వాదాలు నడిపింపు ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి నడిపించి స్థిరపరిచి బలపరచును గాక. ఆమేన్. ఆమేన్.